హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు 123. నేను మీ మాధవి. ఈ రోజు అయితే చూసారా, సన్నబుంది లడ్డు అసలు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇక సన్నబుంది లడ్డు ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇక అయితే మాత్రం 6 కేజీల శనగపిండి అయితే తీసుకోవాలి. ఇక 6 కేజీల శనగపిండిని బాగా జల్లించుకోవాలి. ఇక అది మెత్తనదైనా కానీ గడ్డలుగా ఉండలుగా ఉంటాయి. సో అందుకని మెత్తన పిండి అయినా ఏదైనా బాగా జల్లించుకోవాలి. ఆ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా ఎల్లో కలర్ వేసుకోవాలి. కొద్దిగా ఎల్లో కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక లెమన్ ఎల్లో కలర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకొని కలుపుకుంటే కలవదు. సో అందుకని మనం కొంచెం వాటర్ పోసుకొని మరి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటా అయితే ఉండాలి. ఇక సన్నబూంది లడ్డు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. ఇక సన్నబూంది లడ్డు అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది. ఇక నేను చెప్పిన కొలతలతో సహా చేస్తే మాత్రం మీకు మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక అట్లయితే ట్రై చేయండి. ఇక మనం గట్టిగా ఉంటుండగానే బాగా కలిపేసుకోవాలన్నమాట. మరీ జారుగా నీళ్ళు పోసుకొని కలుపుకునే కన్నా ఇట్లా గట్టిగా ఉంటుండగానే బాగా కలుపుకుంటే మొత్తం కూడా బాగా మనం జల్లిచ్చిన పిండి అయినా కానీ గడ్డలుగా ఉంటే మనకి జన్నాలో అయితే దిగదు. అది సన్నబుంది జన్న సన్నగా ఉంటుంది. ఇక దానిలో నుంచి అయితే దిగదు, కష్టమైద్ది. అందుకే ముందే మనం బాగా స్మూత్గా కలిపేసుకొని అప్పుడైతే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మనకి ఎట్లా కలుపుకోవాలి అట్లయితే కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా కలిపేసుకున్నాం. ఇక మనకి జారుగా ఉండాలి. మనం ఒక మగ్గుతో పోసుకుంటే జన్నాలోంచి అయితే దిగుతూ ఉండాలన్నమాట. మనం చేత్తో అయితే కలిపే పని లేదు సన్నబూంది లడ్డూకి. ఇక అట్లయితే ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఒండ్లు గడ్డలుగా లేకుండా కలుపుకోవాలి. చూసారా, అంత లూజ్గా అయితే కలుపుకోవాలి. ఇక అయినా కొంచెం టైట్గా ఉంది. మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనకి ఎంత జారుగా ఉంటే లడ్డు అయితే మాత్రం అంత స్మూత్గా అయితే వచ్చింది సన్నబూంది లడ్డు. ఇక చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఇదంతా పెద్ద కష్టం ఏమీ కాదు. తినడం బాగున్నా చేయడానికి కూడా ఈజీ ప్రాసెస్ అయితే అయ్యిద్ది. ఇక అట్లయితే మనం చేత్తో పైకి లేకుంటే జారుతూ ఉండాలి. అంత పలచనైతే కలుపుకోవాలి. ఇక అట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని జన్న చూసారా సన్నగా పోసొచ్చిద్ది అనమాట. అది ఆ జన్నాలు అయితే మనం ఒక మగ్గుతో పోసుకొని దాన్ని కళాయికేసి కొడతా ఉంటే మాత్రం సన్నపోస అది కింద దిగుతూ ఉంటుంది అనమాట. మనం చేత్తో కలిపే పనే లేదు. చూసారా ఒకసారి. ఇక అట్లా గట్టిగా కొడతా ఉంటే మన కళాయికి జన్నాలోంచి సన్నగా పోస దిగిద్ది. ఇక సన్నపోస అయితే అట్లయితే వచ్చిద్ది. ఇక అది బాగా ఏగే పనే లేదు. కొంచెం ఏగాక తీసేసుకోవాలి. మరీ అంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేపుకోకూడదు. కొంచెం కలర్ వచ్చాక చూసి తీసేసుకోవాలి. ఇక మొత్తం కూడా చూసారా, జన్నానైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అడ్డం పడి ఆగిద్ది. సో అందుకని ఒక ట్రిప్పు వేసి మళ్ళీ జన్నాని వాటర్లో కడుక్కొని మళ్ళీ అయితే వేసుకోవాలి. అట్లయితే మాత్రం సూపర్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇక సన్నపూస మొత్తాన్ని కూడా కొట్టుకొని ఇక బెజ్జాల గిన్నెలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కొద్దో గొప్ప ఆయిల్ ఉన్న బెజ్జాల గిన్నెలో అయితే దిగిపోయిద్ది. సో అందుకని బెజ్జాల గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇక అట్లయితే మాత్రం మొత్తం కొట్టుకోవాలి. 6 కేజీలు శనగపిండి పోస అయితే కొడుతున్నాం మనం ఇప్పుడు. ఇక 6 కేజీలకి శనగపిండికి ఎంత పోస వచ్చిద్దో చూడండి ఫ్రెండ్స్. మొత్తం కూడా సన్న పోసని సన్నబూంది లడ్డు కదా, మనకి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. చూడడానికి కూడా చూసారా సన్నగా అసలు ఎంత సన్న పూస ఉంటుందో. ఇక ఈ జన్నాతో అయితే మనం ఎట్లా సన్నపూస లడ్డు ఎట్లా ప్రిపేర్ చేస్తారా అనుకుంటాం. కానీ సన్నపూస లడ్డుకి అయితే ఈ జన్న అయితే వాడతారు. ఇక అందుకని అంత సన్నగా అయితే పూస అయితే మాత్రం వస్తుంది. ఇక మనం చూసుకుంటే చూసారా, నేను చూపిస్తున్నాను. ఇక అట్లయితే మాత్రం పూస కొద్దిగా గట్టిగా మెత్తగా కాకుండా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇక బెజ్జాల గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇక పూస మొత్తం కూడా రెడీ అయిపోయాక ఒక పెద్ద పళ్ళెంలో అయితే వేసుకోవచ్చు. 2 కళాయిలు. ఇక దీంట్లో కూడా వేసేస్తే తొందరగా అయిపోయింది. కింద మంట మాత్రం స్పీడ్గా వస్తుంది. కారకాన పొయ్యి కదా, అందుకని ఈ పూస మొత్తాన్ని కూడా ఒక పెద్ద బేషన్లోని పేపర్ వేసుకొని ఆయిల్ మొత్తం కారిపోయాక పేపర్ వేసుకొని బేషన్లో అయితే వేసేసుకోవాలి. ఇక బేషన్లో వేసుకొని పంచదార పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇక పొయ్యి మీద కళాయి పెట్టుకొని పంచదార 6 కేజీలు శనగపిండి కాబట్టి 9 కేజీలు పంచదార అయితే పట్టిద్ది. అంటే కేజీకి కేజీన్నర పంచదార అయితే పట్టిద్ది. కేజీ పిండి అనుకోండి, కేజీన్నర పంచదార వేసుకుంటే సరే పోయిద్ది. మనకు 6 కేజీల పిండి కాబట్టి 9 కేజీల పంచదార అయితే పట్టిద్ది. ఇక 9 కేజీల పంచదారని కళాయిలో వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎంత పోసుకోవాలంటే పంచదార మునిగే వరకు వాటర్ పోస్తే సరే పోయిద్ది. మనం ఎక్కువ ఏం పోయక్కర్లా. పంచదార మునిగే వరకు పోస్తే ఆ వాటర్కి కరెక్ట్గా సరిపోయిద్ది. లేదంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఎట్లానో మీకు చూపిస్తానికే నేను అట్లా చేస్తున్నాను. ఇక అయితే మాత్రం పొయ్యి మీద పెట్టుకొని
బాగా మరగనివ్వాలి పంచదార పాకాన్ని. ఎట్లా అంటే మాత్రం మీకు చూపిస్తాను ఎంతవరకు మరగాలో అలా అయితే మరగనివ్వాలి. బాగా మంట వచ్చిద్దిగా బాగా మరుగుతూ ఉండాలి. ఆల్రెడీ మనం తీగ పాకంలా రావాలన్నమాట. తీగ పాకంలా వస్తే మాత్రం పాకం రెడీ అయిపోయినట్టే. ఇక ఆల్రెడీ మనం సన్నపూస అయితే కొట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఆ పూస మొత్తాన్ని కూడా ఈ కళాయిలో అయితే వేసేసుకోవాలి. కళాయిలో వేసేసుకొని కళాయిలో వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. పూస లావు బూందీ పూస అయితే లావు బూందీ లడ్డూకి అయితే కిందకి దింపేసుకుంటాం. సన్న బూందీ లడ్డు మాత్రం పొయ్యి మీద ఉంచుకొనే కలుపుకోవాలి. ఎందుకంటే అది బాగా ఉడకాలి. మనకి అన్నం ఎట్లా పొయ్యి మీద ఉడుకుద్దో అట్లాగా ఈ పూస కూడా కొద్దిగా ఉడుకుతేనే మనకి బాగా వచ్చింది అనమాట లడ్డు. ఇక పాకంలో మొత్తం కూడా పొయ్యి మీదే ఉడికిపోవాలి. ఇక కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కూడా బాగా కలపాలి. పూస అయితే కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇక ఈ పాకంలోని పూస మనకు కొద్దిగా మెత్తగా అనిపించినప్పుడే దింపుకోవాలి. అప్పుడు దాకా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం చూస్తే లేదు మనకి కొద్దిగా ఎసరు అదే ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంది అనుకుంటే ఇప్పుడు మనం ఇందా చెప్పా కదా వాటర్ తర్వాత అడ్జస్ట్ చేయొచ్చని. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు చిమ్ముకుంటే మాత్రం సరిపోయిద్ది. కొద్దిగా గట్టిగా ఉందనుకోండి. ఇప్పుడు చూడండి గట్టిగా ఉంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయితే చిమ్ముకోవాలి. చిమ్ముకుంటే మాత్రం సరిపోద్ది. ఎక్కువ అయితే పోసుకోకూడదు, లైట్గా మీకు చూపించడం కోసం మీకు ఎప్పుడైనా తేడా వస్తే ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలియడం కోసం అయితే ఇప్పుడైతే నేను ఎట్లయితే చేస్తున్నాను. లేదంటే మాత్రం పర్ఫెక్ట్గా అయితే మాత్రం ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక అట్లయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని మన చేత్తోని కురిపితో తీసుకుంటే మెత్తగా తగలాలి. మెత్తగా ఉంటే మాత్రం ఇక ఉడికిపోయినట్టే. పూస మొత్తం కళాయిలోనే పొయ్యి మీదే ఉడకాలి. ఉడికితే అప్పుడు మనం ఒక పేషన్లో అయితే చల్లారబెట్టుకోవాలి ఈ లడ్డూ పిక్కన మొత్తాన్ని కూడా. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడైతే ఉడికింది చూడండి. ఇక ఉడికిన పిక్కన మొత్తాన్ని కూడా ఇంకొకసారి బాగా కలిపేసుకొని మొత్తాన్ని ఇప్పుడైతే పెద్ద పళ్ళెంలో అయితే వేసేసుకోవాలి మొత్తాన్ని. ఇక ఉడికినప్పుడు మొత్తాన్ని కూడా పెద్ద పళ్ళెంలో అయితే వేసేసుకోవాలి. వేసేసుకుంటే బాగా చల్లారిద్ది. ఒక అరగంట సేపు చల్లారినాక ఇక బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారాక ఒక అరగంట సేపు చల్లారితే సరిపోయింది. ఎక్కువేం చల్లారాల్సిన అవసరం లేదు. ఇక అసలు లడ్డు తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. ఇక మాకైతే మాత్రం డైలీ సన్నబూందీ లడ్డు లావు బూందీ లడ్డు చేయాల్సిందే. బూందీ లడ్డు అంటాం చూసారా, సన్నబూందీ లడ్డు లావు బూందీ లడ్డు అంటాం మేమైతే మాత్రం. ఇక మీరేమంటారో కామెంట్ చేయండి. సన్నపూస లడ్డు లావుపూస లడ్డు అంటారేమో మరి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పిలుస్తారు కదా. మేమైతే ఇట్లయితే పిలుస్తాం అనమాట. ఇక ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. పంచదార పాకంలో మొత్తం ఉడికిపోయిందిగా. మనకి అలా పలచగా ఉన్నా కానీ ఆరిపోయేసరికి టైట్ అయిపోయింది మొత్తం కూడా. ఇక మొత్తం బాగా టైట్ అయిపోయాక పళ్ళెంలో వేసేసుకోవాలి. పళ్ళెంలో వేసేసుకుంటే కలుపుకోవాలి మనం ఇంకొకసారి. బాగా కలుపుకుంటే మాత్రం ఒక అరగంట సేపటికైతే మాత్రం బాగా టైట్ అయిపోయిద్ది. అప్పుడు కొన్ని కిస్మిస్లు వేపుకొని వేసేసుకోవాలి. ఒక 100 గ్రాముల కిస్మిస్లు వేపుకొని వేసేసుకోవాలి. పావు కేజీ అయినా వేపుకోవచ్చు, ఏమవుదు. ఇక పావు కేజీ కిస్మిస్లు అయితే వేసుకొని జీడిపప్పు రజన ఉంటుంది, ఆ రజన కొద్దిగా వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా మదాయించుకోవాలి. ఎందుకంటే పైన ఆరిపోయి కింద ఆరకుండా ఉంటుంది కదా. సో అందుకని మొత్తం కూడా పళ్ళెంలోనే బాగా మదాయించుకుంటే ఇక అప్పుడు మనకైతే మాత్రం కింద పాకం ఉన్నా కానీ మొత్తం అయితే కలిసిద్ది సన్నపూస లడ్డు. ఇక మొత్తం కూడా బాగా కలుపుకొని ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇంకా లడ్డు కట్టడం అయితే మాత్రం ఇక చూడండి ఒకసారి. లడ్డు అయితే మాత్రం ఎట్లా కట్టాలో చూపిస్తాను. ఇక అట్లా 2 చేతులతో అయితే చేయాల్సింది కంపల్సరీ. లడ్డూకు మాత్రం ఒక చేత్తో అయితే అవదు. ఇక మెషిన్ అయితే అవైలబుల్లో లేదు మాకు. ఇక మేమైతే మాత్రం చేత్తో కట్టడమే. ఇక లడ్డు చూసారా, చేత్తో కట్టినా కానీ ఎంత బాగా వస్తాయి, నీట్గా వస్తాయి అనమాట. ఇక ఎన్ని రోజులైనా లడ్డు పాడవడం అంటూ ఉండదు. ఇక లడ్డు అట్లానే 6 కేజీలు చొప్పున 6 కేజీలకి 18 కేజీల లడ్డు అయితే మాత్రం రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.